తూర్పుగోదావరి జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమం లా హోస్పేల్ హోటల్లో జరిగింది. రాష్ట్ర సంఘం అధ్యక్షులు దామచర్ల శ్రీనివాసరావు వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షులుగా పెండి మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం శరత్ కుమార్, కార్యదర్శిగా ఎస్ దుర్గా మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శిగా కల్లూరి వెంకట ఫణికుమార్, కార్యవర్గ సభ్యులుగా కె సత్యవరప్రసాద్, గమిని గుప్తా, గూడూరు శేషగిరిరావు, మేడపాటి సతీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు, ఆడిటర్ వివి రాహుల్, రాష్ట్ర అసోసియేషన్ న్యాయ సలహాదారు డిఎస్ సీతాపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ రాహుల్ మాట్లాడుతూ పన్ను నిపుణులు ఆహారాన్ని వదిలి సేవలు అందించాలని సూచించారు. డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఉండటం వల్ల సంఘం గొప్పతనం చెప్పారు. జిల్లా ప్రమాణ సతీష్ కుమార్, శరత్ కుమార్, ఫణికుమార్. అనేక సార్లు అవేర్నెస్ మీటింగ్ కల్పించి జిఎస్టీ కొత్తగా వచ్చినప్పుడు మనందరికీ సెక్షన్స్ కూడా తెలియని రోజుల్లో 64, 65, 50 ఏఎస్ఎంటీనా లేకపోతే ఎంఓవీనా ఏమి ఇస్తారో ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో అనేక రకాలుగా క్లాసులు నిర్వహించి ఈరోజు ది న్యూ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ డిఎస్పీ రమేష్ బాబు గారు, అలానే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాహుల్ గారు ఇచ్చేశారు. ఈ జిల్లా అధ్యక్షులుగా టి మల్లికార్జునరావు గారు, అదేవిధంగా సెక్రటరీగా దుర్గా మల్లేశ్వరరావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శరత్ బాబు, మిగిలిన కార్యవర్గం కూడా చేశారు. మా ఆంధ్రప్రదేశ్ ఆడిటర్ అసోసియేషన్ ఏపీటీపీసీకి అనుబంధంగా ఈ యొక్క కార్యవర్గాన్ని గుర్తిస్తూ ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ జిల్లా నుంచి వీళ్ళు మిత్రబృందంతో అటెండ్ అవుతారు. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు జిఎస్టీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా అధ్యక్ష కార్యదర్శులు మిగిలిన కార్యవర్గం కూడా వర్క్ చేస్తుందని, ఏవైనా ఇంకా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ కార్యదర్శిగా ఈ రోజు పదవి బాధ్యతలను స్వీకరించి అసోసియేషన్ యొక్క కార్యకలాపాల విషయంలో కార్యవర్గ సభ్యులందరితోనూ కూడా ప్రశంసించుకుని వారికి ముందుగా అసోసియేషన్ సంబంధించి డెవలప్మెంట్ కి కృషి చేస్తానని చెప్పేసి అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథులకు, అతిరథ మహారథులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.